ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎర్రిపప్పాయాడు. ప్రజలు మొహాన వస్తారు, చెప్పుతో కొడతారనేటువంటి భయంతో కొత్త డ్రామా మొదలు పెట్టేశాడు. అసలు జగన్ గారు ఎర్రిపప్ప ఎలా అయ్యాడు? సొంత కార్యకర్తలు కూడా వాడి మొహాన ఊసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడి పార్టీ ఆఫీస్కి వెళ్ళేటువంటి ధైర్యం ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కూడా ఎందుకు కలవట్లేదు? ఇంట్లో ఏమన్నా వాడి మీద దాడి జరిగిందా? భారతిరెడ్డి ఏమన్నా కొట్టుంటుందా? లేదంటే ఇంకెవరన్నా వాడిని 4 చెంపదెబ్బలేసి ఉంటారా? ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విషయంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విషయం. నిన్న చాలా చోట్ల నేను ఒక ఫేమస్ కొటేషన్ చూశాను. కొటేషన్ అంటే కొటేషన్ కాదు, ఈ దౌర్భాగ్య నికృష్టపు దౌర్భాగ్య బతుకు గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటయ్యా అదంటే, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే టీటీడీ వాళ్ళు స్వామి దర్శనానికి పోనివ్వరు, సంతకం పెడితేనేమో భారతిరెడ్డి పెచ్చ ఇంటికి రానివ్వదు, తాడేపల్లి కోటకి రానివ్వదు, పెచ్చ కొట్టుడు కొడుతుంది అనేటువంటిది. వాస్తవంగా ఈ దౌర్భాగ్యుడు నిన్న తిరుమల పోవద్దను, తిరుపతి పోవద్దను ఎవడూ రిస్ట్రిక్ట్ చేయాలి. భారీ ర్యాలీలు, పార్టీ కార్యకర్తలతోటి నువ్వు నినాదాలతోటి పోయేటువంటి ప్రయత్నం చేయొద్దు. నువ్వు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే బ్రహ్మాండంగా చేసుకో, బంగారంగా చేసుకో, నీకు మంచి దర్శనం పెట్టిస్తామన్నారు. అయితే ఈ దౌర్భాగ్యుడికి తిరుమల వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు. గతంలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కానీ హిందువుల మనోభావాలను కానీ వీడెప్పుడు గౌరవించాల. అత్యంత నీచంగా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వీడి ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ వేయించుకొని దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసినటువంటి నీచుడు అనేది మనందరం చూసాం. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు నిన్నేదో జరిగిపోయినట్టు, వీడినేదో ఆ కట్టడి చేసేసినట్టు, మాజీ ముఖ్యమంత్రిగా ఎలా జరిగితే ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి అంటే బీసీల పరిస్థితి ఏమన్నా ఓకేనారా? ఓసీల పరిస్థితి ఏమన్నా ఓకేనారా? జగన్గా ఏం మాట్లాడతారు? పెద్ద దాంట్లో అంటే వీడేదో ఎస్సీ ఎస్టీల పక్షపాతైనట్టు చెప్పుకోవడం కోసం సిగ్గులేదంటరా. నేను కాదా ప్రజలు చెప్పుతో కొట్టింది. ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా నీకు తగినటువంటి బుద్ధి చెప్పారు కదా. ఇంకా సిగ్గు లేకుండా ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం. ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది? ఎస్సీ ఎస్టీల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. నీలాగా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించట్లా. ఎంఎస్ రాజు దగ్గర నుంచి అనిత వంగలపూడి అనిత గారి దగ్గర దాకా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి నికృష్ట చరిత్ర అనేది. దానికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు మగాడి అయితే ఆళ్ళు వీళ్ళు అక్కర్లేదురా జగన్గా. నా ఒక్కరితో డిబేట్కి రా. ఆయన డిబేట్ ఏంటంటే నీ బతుకు అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టరు. నువ్వు రికార్డెడ్ ప్రెస్ మీట్ కాకుండా కెమెరామ్యాన్లు ఎవరైతే అన్ని మీడియాలను పిలిచి మీరే కెమెరాలు తెచ్చుకొని మీరు క్వశ్చన్లు ఏంటి నేను సమాధానం చెప్తానని చెప్పరా నువ్వు మగాడి అయితే. ఆ దమ్ములేనటువంటి చేతగాను కూడా కొత్త డ్రామాలు వేయటం, ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయటం సిగ్గులేదంట నీకు. అయినా నిన్న విషయం ఏంటంటే, ఈ దౌర్భాగ్యుడు సింగిల్గా పోతే 2 సమస్యలు వచ్చినాయి. సంతకం పెడితే ఒక సమస్య, ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదురా నీచుడా, ఇప్పుడు రాజకీయాల కోసం పెడతామంటారా సిగ్గులేనోడా, ఇన్నాళ్ళు నీకు హిందూ మతం అంటే గౌరవం లేదంటారా దౌర్భాగ్యుడా అని ప్రజలు చెప్పుతో కొడతారు. పెట్టకపోతే ఏరా బుద్ధిమాలినోడా, ఇన్ని రోజులంటే నీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేసావు, ఇప్పుడన్నా వెంకటేశ్వర స్వామిని, హిందూ మతాన్ని గౌరవించి ఒక సంతకం పెట్టి దర్శనం చేసుకోవచ్చు కదరా షండాలుడా అని చెప్పి ఈయన్ని చెప్పుతో కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 సమస్యలు అక్కడ పోతే ఉన్నాయి, సంతకం పెట్టినా పెట్టకున్నా. వీటికి తోడు ఇంకో సమస్య ఉంది, అతిపెద్ద సమస్య. వీడు ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలకు వెంకటేశ్వర స్వామికి సాధారణంగా ఆంధ్రప్రదేశ్కి ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా సరే వాళ్ళు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి దగ్గర పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాల సందర్భంలో సమర్పిస్తారు. ఈ సిగ్గులేనుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క సంవత్సరం అన్నా భారతిరెడ్డిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చాడా? ఏకంగా హిందువులందరూ ఆరాధ్య దైవంగా భావించేటువంటి సీతారాముల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎప్పుడన్నా వీడు భారతిరెడ్డితో ఒంటిమిట్టకెళ్ళి వీడు సమర్పించడం మనం చూసావా? ఇతర మతాలను నువ్వు గౌరవించేది ఆ రకంగా సిగ్గులేనోడా. నువ్వు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది? ఎస్సీ ఎస్టీల గురించి నువ్వు మాట్లాడతావేంటారు? నువ్వు నాకు అర్థం కట్లా మాట్లాడి అర్థందంటారు దౌర్భాగ్యుడా నీకు. అనంతబాబు అనేటువంటి నీ పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే వాడిని పక్కన కూర్చోబెట్టుకొని నీ పక్కన కూర్చోబెట్టుకుంటే నువ్వు డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టేటువంటి నికృష్టుడు గారు నువ్వు ఆ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడితే. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి అతన్ని వెంటాడి వేధించి చంపేసినటువంటి నీచుడురా నువ్వు. చీరాల్లో ఒక దళిత యువకుని చంపేశావు, రాజమండ్రిలో దళిత యువకులకు గుండు కొట్టించావు. నువ్వంటారా దళితుల గురించి మాట్లాడేది? సిగ్గు లేకుండా అసలు కనీస అర్హత ఉందంటారా నీ బతుక్కి? నువ్వు మాట్లాడతావేంటారా మళ్ళీ దళితుల గురించి? నా పరిస్థితి మాజీ సీఎం పరిస్థితి. నువ్వు మాజీ సీఎం అని అయితే ఉండొచ్చులే కానీ ఆ మాజీ సీఎం అనేది హోదా ఏం కాదురా బొకాగా. నీ హోదా ఇవాళ ఏందయ్యా అంటే పులివెందుల ఎమ్మెల్యే గాడివి నీకు వచ్చింది 11 సీట్లు, ప్రతిపక్ష నేత కాదు. ఇవాళ నీ హోదా ఏంటి? మాజీ సీఎం అంటే మాజీ సీఎం ఈ రాష్ట్రానికి చాలామంది ఉండారా, చాలామంది ఉన్నారు. ఏం చేద్దాం వాళ్ళందరితో? ఇప్పుడు నాదెల్ల భాస్కర్ రావు కూడా ఉన్నాడు, 30 రోజులు చేశాడు. ఏం చేద్దాం? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఏంటి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉంటే ఏముంది? అతనికి ఏమైనా కుమ్ములు వస్తాయి? మాజీ ముఖ్యమంత్రికి లేదుగా. ఈరోజు ఏంటి? ఈరోజు నువ్వు పులివెందులు శాసనసభ్యుడివి. ఆ ప్రకారంగా నడుచుకొని ఏదైనా కావాలంటే ఇబ్బంది ఏమిలే. సిగ్గులేనోటి సిగ్గు ఉండబలేదంటారు నీకు. ఏ ఎమ్మెల్యేకి ఏ ప్రోటోకాల్ ఇస్తారో అది కావాలంటే ఈ పెద్ద మాట్లాడి గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. నేను మాట్లాడేదే ఉంది లేక నా పొట్టు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను అన్నట్టు చండాల విషయం కాబట్టి నేను కూడా స్పందించాల్సి వస్తుంది. సిగ్గు లేకుండా వీడు పొరుగు పోయిన తర్వాత ప్రజలు చెప్పుతో కొడతారని, పైగా
వీడికేమీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. వీడు పోతా అని ఒక స్టేట్మెంట్ అంతే. ఇప్పుడు నేను కూడా స్టేట్మెంట్ ఇస్తా, అరే రేపు పొద్దున ఒక 5,000 కోట్లు ఇద్దాం అనుకుంటా గవర్నమెంట్కి అని. నేను ఇద్దాం అనుకున్నాను కానీ వాడు పెద్దగా స్పందించలేదు, నా ఇంటికి చంద్రబాబు నాయుడు రాలేదు అందుకని ఇవ్వట్లేదని చెప్పి నేను సిల్లీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చురా. నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనేటువంటి భక్తి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అన్నీ ఓర్చుకొని వెళ్ళగలిగితేనే అది నిజమైనటువంటి భక్తి అవుతుందిరా, అది నిజమైనటువంటి విశ్వాసం అవుతుందిరా, అది నిజమైనటువంటి ఇతర మతాలను గౌరవించడం అవుతుందిరా. చండాలుడా, నేను ఒక 1000 మందిని వేసుకుని వెళ్తా, 10,000 మందిని వేసుకుని వెళ్తా, పార్టీ జెండాలతో వెళ్తా. గతంలో నీ పిన్ని ఏం చేసిందిరా, వైవి సుబ్బారెడ్డి గారి భార్య వెంకటేశ్వర స్వామి సమక్షంలో జగన్ రెడ్డి రక్షగా గోవిందా అనింది. ఆ రకంగా నీ మందిని నీ మార్పాలని వేసుకోకపోతే వాళ్ళు గోవిందా గోవిందా బదులు జగన్ జగన్ అని అరిస్తే తిరుమల కొండలు అపవిత్రం అవుతారా, సిగ్గులేనుడా. కాబట్టి వీడి చేతగానితనాన్ని కవర్ చేసుకోవడానికి, వీడి నీచ బతుకు బయట పెట్టుకోకుండా దాచుకోవడానికి, పైగా వీడు తిరుమల కొండకి వస్తే అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడితే వీడి ఇంట్లో వాళ్ళు చెప్పుతో కొడతారు కాబట్టి వీడు వెళ్లకుండా మానేశాడు.